W9 న్యూస్కి స్వాగతం. హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పంతలచింత గ్రామంలో మండలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సిదారి రాధాలక్ష్మి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించాలని, న్యాయం చేయాలని ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పాచిపెంట శాంతకుమారి, కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వారి యొక్క ఆదేశాలతో అనేక రకాల కార్యక్రమాలు, ఆదివాసుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన మా నాయకురాలకు ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్గా ఒక మహిళకు 33% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. హుకుంపేట మండలం పంచగింత గ్రామ కాపురసులకు, చిన్నలకు, పెద్దలకు అందరూ కూడా నా నమస్కారాలండి. నా పేరు జంపరంగి వెంకట బాబు. అరకు నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్నాను. మొన్న 9వ తారీఖున ఉగాది రోజున మన అధిష్టానం వారు కాంగ్రెస్ పార్టీ మరి వేరే వారికి ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి మన గౌరవనీయులైనటువంటి శ్రీమతి పాచిపేట శాంతకుమారి గారికి టికెట్ కేటాయించడం లేదు. ఇది అధిష్టానం వాళ్ళు మరి వారు పరిశీలించి టికెట్ శాంతకుమారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ గ్రామానికి రావడం జరిగింది. అలాగే ఈ గ్రామస్తులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సిదారి రాధాలక్ష్మి గారు కూడా దీన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ పంతలసింత గ్రామం ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం. ఈ 2 రోజుల్లో జరుగుతున్న అన్యాయం కోసమే మా మేడం గారికి ఈరోజు చెప్పడము మా గ్రామ ప్రజలకి చెప్పతలుసుకుంటున్నాను. కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఫలితం లేక ఈ పనిచేయని వాళ్ళకి చేయడము చాలా అన్యాయం అనేసి నేనే కాదు మా అందరికి కూడా అదే అంటున్నారు. కాబట్టి కష్టపడి పని చేసిన వాళ్ళకి చేసి చేయని వాళ్ళకి చేయడం చాలా అన్యాయము. చేసిన వాళ్ళకి ఫలితం లేకుండా చేయాలంటే చాలా దుర్గరమైన విషయం అనేసి నేను మా ప్రజలకి అందరికీ ఈ విషయం తెలియపరుస్తున్నాను. అధిష్టానము అంత తాకించిన మనిషికి కేటాయించకుండా వేరే వాళ్ళకి కేటాయిస్తున్నారు అనేసి చాలా మా కార్యకర్తలకినా మా కుటుంబ సభ్యులకి అందరికీ బాధపడుతున్న విషయం ఇది. మా అందరి అర్థం చేయాలి అనేసి ఎక్కడో ఉన్న వాళ్ళు కష్టపడి కష్టమే చేసిన వాళ్ళకి అర్థం చేయకుండా ఇంకో వాళ్ళకి కేటాయించడము చాలా అన్యాయము. కష్టపడింది ఒకటి, చేసింది ఒకటి, తిన్నింది ఒకటి చేయకూడదు. ఇది మాత్రం మన కష్టపడిన కష్టాన్ని మా శాంతకుమారి మేడం గారికి టికెట్ కేటాయించకపోతే ఎప్పటికైనా మన ఇంత కుటుంబంతో మేము సాధిస్తామనేసి సభముఖం చెప్పడం తలుచుకుంటున్నాను. అలాగే హుకుంపేట మండలం అని కాదు, అన్ని మండలము, అన్ని మా అరకువేలి నియోజకవర్గం అందరూ మా శాంతకుమారి మేడం మా కృషి చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఎంత గెలిపిస్తాము, 100కి 100% మా మేడం గారిని గెలిపించాలి, మా మేడం గారిని ముందు రావాలి, మా శాంతకుమారి కావాలి అనేసి ఎంతమంది జనాలు ఆశపడుతూ ఉన్న ఆశని మాకు నెరవేరకపోతే ఎంతైనా మేము ఈ విషయం ఇంకా కొనసాగిస్తాము ఈ పోరాటం అనేసి మేము సభముఖ తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శర్మిలారెడ్డి గారి నాయకత్వం, శర్మిలారెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారు స్పందించాలి, రాహుల్ గాంధీ గారు స్పందించాలి. శర్మిలారెడ్డి గారు స్పందించాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శాంతకుమారి గారి నాయకత్వం, శాంతకుమారి గారి నాయకత్వం. మాకు ఎవరి యొద్దు
వద్దు. శాంతి కుమారి కావాలి.